నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు బాలలక్ష్మి, పూర్ణ బాలలక్ష్మి. మీరు ఇవే కూరగాయలు అమ్మడమేనా? కూరగాయలు మాకు వ్యవసాయం ఉన్నది, మేము వ్యవసాయం చేసుకుంటాము. మా కొడుకు కూడా అప్పుడు ఏదనుకో ఉండనేమావా ఏం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు 2 ఏండ్లకు ఇప్పుడు ఒక తేపన అది 1 నంబర్కు ఉన్నాడు, ఒక తేపన ఏం తీసుకున్నాడు. మేము మా కొడుకులు మస్తుగా కష్టపడ్డారు. వీడికైతే మా ఊరికైతే మంచిగానే చేసిండు. 2000 పింఛన్ ఇచ్చిండు మంచిగానే. అందరికి ఇప్పుడు లేని వాళ్ళకి కూడా ఇండ్లకు పైసలు ఇస్తుండు. అయ్యా డబుల్ బెడ్రూమ్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్లు కూడా నాకు ఇప్పుడు నా కొడుకు కట్టుకుంటుండు. మా జాగల పైసలు ఇస్తుండు, 3 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. మంచిగానే నల్లలు ఇస్తుండు మంచిగానే అందరికీ. ఇప్పుడు ముసలోళ్ళకు కూడా మంచిగా మేలు చేసిండు. అయ్యా ఆయన ఏం ఖరాబ్ చేయలేదు. ఆయనే జరుపుకుంటుండొచ్చు కానీ ఏం ఖరాబ్ చేయలేదు. ఎమ్మెల్యే మంచిగానే చేస్తుంది ఇక్కడ. ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యే కూడా ఎందుకంటే కోపము, అందరికి ఉన్న కోపం ఏంటంటే అప్పుడోసారి వచ్చి అరుచుకపోకపాయే, ఆమె చూసుకుంటూ పోకపాయే, ఏది అరుచుకోకపాయే అనేది జర కొంతమందికి ఉన్నది గట్ల. ఈసారి మీ ఓటు మళ్ళీ? మా ఓటు మాది ఎటు పోదు. మా ఓటు ఆయనకే పోతుంది, కేసీఆర్ గారికి. అదే మాది అదే మాది అందరిది, మాది అందరిది అదే. ఎవ్వలేమన్నా మాది అటే. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు దండమల్లవ. మీ ఎమ్మెల్యే ఎవరు వస్తారు ఇక్కడ? ఇక ఎమ్మెల్యే చెప్పలేము, అంత ఐకమైకం ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ప్రస్తుతం? ఇప్పుడున్నది పద్మ మేడం. మళ్ళీ గెలుస్తుంది అంటారా? ఇక మా పాలన మేము అనుకుంటున్నాం కానీ పబ్లిక్ ఎట్లుందో ఇక చెప్పలేం. కానీ కేసీఆర్ అయితే తప్పకుండా వస్తాడు. కేసీఆర్ మళ్ళీ వస్తాడు. ఎట్లా మరి కాంగ్రెస్ కూడా గెలుస్తుంది అని అంటారు వాళ్ళు. ఇక అదైతే అదే గెలవని ఏమైతుంది. మీకు పింఛన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవన్నీ? మా ఇండ్లు మాకు ఉన్నాయి. మాకు డబల్ బెడ్రూమ్లు మాకు ఇల్లు లేకలేము. మాకు ఇల్లు ఉన్నాయి. రైతు బంధు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. చాలా మంది బతుకుతుర్రు. ఇంత ముసలోళ్ళకైతే ఆధారమైంది. కేసీఆర్ పెట్టింది తప్పదు. ఇంత ఒక పాప పుడితే 14,000 ఇస్తుండు. డెలివరీ అయితే ఖర్చు కట్టుకుంటుండు, దవాఖానాల్లో కట్టుకుంటుండు. మళ్ళీ పిల్లది పెండ్లి అయితే 1,00,000 చిల్లర ఇస్తుంది. ఎకరకు 10,000 అది రైతు బంధు వస్తుంది. 24 గంటల కరెంట్ వస్తుంది. వీడికైతే రైతుకు ఇట్లా అందరికీ సంతోషం ఉంది. ఇక పబ్లిక్కి ఏమదో మా బాణానికి మేము ఇంత ఏది కచ్చినాం. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా. అప్పుడు నేను ఉప సర్పంచ్ చేసిన. పోయినసారి నేను అన్నీ చూసిన కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. కానీ మన మాట పట్టింపుతారా ఇప్పుడు? ఇక మాకు కేసీఆర్ రావాలని ఉన్నది ప్రేమ మాకున్నది. ఇక మీరు ఆ పార్టీలో ఉండి అడిగినా గంతే చెప్తాం, ఈ పార్టీలో ఉండి అడిగినా గంతే చెప్తాం. మాకేం బాధ లేదు. ఎమ్మెల్యే మళ్ళీ ఈసారి మళ్ళీ గెలిపించుకుంటారా? ఇప్పుడున్న ఎమ్మెల్యేని గెలిపించుకుంటారా? ఇక గెలిపించుకుంటారా అంటే కొంతమందికి ఉన్నది, అప్పటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు అన్ని ఐకం ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళి అందులోకి పోతారు, అందులోకి ఇంట్లోకి వస్తారు. మనం దానికి ఏం చేసి మన చేతులు ఏం లేదు. నువ్వన్నట్టు ఎమ్మెల్యేలు గెలిస్తేనే కేసీఆర్ గెలుస్తాడు. కరెక్టా లేదా? సరే, 4 మండలాలు పోయినా కానీ 4 మండలాల్లో వస్తుండొచ్చు. ఆమె అదృష్టములు ఉంటే చెప్పలేము. ఆయన మాత్రం ఏం జరగట్లేదు. పబ్లిక్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు అంటే పబ్లిక్ రైతు చాలా బతుకుతుర్రు. విన్నావా? నల్లలకి ఇంటింటికి నల్లలు ఇచ్చిండు. ఒక ముసలిదానికి బట్ట విండుకోవాలంటే కోడలు తెన్నో మాటలు తిట్టింది. అది ఇప్పుడు లేచి లేవదాలక పోతుంది. బకెట్ల నీళ్ళు పట్టుకుంటుంది, పిండుకుంటుంది, ఎండేసుకుంటుంది, కట్టుకుంటుంది. ఒక పెద్ద మనిషి. నిజమా వద్దమా? 2,000 పింఛన్ వచ్చిందంటే గోళీలు తెచ్చుకుంటుంది. ఇంత తినిష్టం ఉంటే ఇంత పూరు తింటుంది, ఇంత ఛాయ్ తాగుతుంది. ఆ 2,000తోటి అలా తీసుకుంటుంది. మరి అవి ఏ కొడుకన్నా గోళీలు తెస్తుండా? 100 రూపాయలు ఇమంటే ఇస్తుండా? ఆ కేసీఆర్ అయితే ఇప్పటికైతే మంచిగా అందరికి సంతోషంగా చేసిండు. అప్పు చేసి పెట్టిండు, మనకి అప్పు చేసి పెట్టిండు, మనకి లేని అప్పు చేసిండు అని కొంతమంది తిడుతుర్రు కానీ అప్పు చేసింది ఆయననే భరింపుతాడు. అన్ని పెంచిండు, అప్పు చేసిండు. పెంచలేదా? ఇప్పుడు మన ఊరికేనా వస్తాయా మనకు? ఒక ఆమె డెలివరీ అయిందంటే సిద్దిపేటలో చెప్పరాని సిద్దిపేటదే పెడదాం, హైదరాబాద్ దాటి పోయి
అది సిద్దిపేటలో ఒక డెలివరీ అయిందంటే అంబులెన్స్ కొండపోయి డెలివరీ చేస్తుంది, అంబులెన్స్ కొండపోయి దించేస్తుంది ఇంటికాడ 14,000 రూపాయలు ఇస్తుంది. విన్నావా? పిల్లలను కూడా పసుకలైనా ఏదైనా అద్దాలలో వేస్తుండ్రు, మళ్ళీ సంతోషం అయినాక పంపిస్తుంది. దవాఖానలలో మాత్రం మంచిగా చాలా మందికి న్యాయం చేస్తుడు కేసీఆర్. ఈసారి టీఆర్ఎస్కి మీ ఓటు? మాదైతే తప్పకుండా దానికే, మా బాధ్య వాళ్ళు ఏ బాధ్య వాళ్ళు అన్నారని మాదైతే దానికే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాయిల్ అండి. మీ లోకల్ కామారెడ్డి అండి? లోకల్ అండి. ఎలా ఉంది కామారెడ్డి డెవలప్మెంట్? కామారెడ్డి ఇప్పుడు కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది, పర్లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ కావాలి. కేసీఆర్కి నామినేషన్ చేసినంత సరిపోదు. ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొస్తే మా అలాంటి చదువుకున్న యువతకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారికి మేము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎవరు గెలిచినా సీఎం ఇద్దరు క్యాండిడేట్లే, కానీ కేసీఆర్ గారు మేము మాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కాబట్టి అతను ఏదైనా మాట అంటే తప్పని మనిషి తప్పను కాబట్టి రైతు రుణ మాఫీ కానీ రైతు బంధు కానీ ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చాడు. కాబట్టి మా చాలామంది జనాలు కూడా ఓప్సదే. కొందరు ఏదో జనాలుగా ఆకదాయిగా మాట్లాడుతున్నారు, కానీ మా చాలామంది మనసులో ఉన్న జనాల అభిప్రాయం అదే. ఏంటంటే కేసీఆర్ అది గెలవగానే ఏం చేయాలంటే చుట్టుపక్కల కొన్ని పరిశ్రమలు ఇండస్ట్రీస్ తీసుకొస్తే దానివల్ల మన నుండి మా నుండి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నాం. ఇప్పుడు నాది MA BEd అయిపోయిందండి, ఏం ఉపాధి లేక అట్టుకుంటున్నాను. ఎన్నిసార్లు ఉద్యోగానికి అప్లై చేసినాం, లేదు ఏ ఉద్యోగం రావడం లేదు. అవుట్సోర్సింగ్ కూడా అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాలు తవ్వేయకుండా దళాలు నమ్మకుండా కేసీఆర్ గారే ఇక్కడ మేము గెలిపించుకున్నామని 100% కేసీఆర్ గెలుస్తాడు. సీఎంగా మూడోసారి ఛాన్స్ ఉందంట? సీఎంగా కేసీఆర్ గారు సీఎంగా మూడోసారి తెలంగాణ తీసుకొచ్చిండు అతను. ఉద్యమ వీరుడు. కేసీఆర్కి పోటీ ఉంటుందండి? కేసీఆర్కి రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? బీజేపీ క్యాండిడేట్కి కేసీఆర్ పోటీ? కేసీఆర్కు రేవంత్ రెడ్డికే పోటీ ఉంటుంది. రెండు కాంగ్రెస్కు బీజేపీ అంటే నా మతమే అండి. కేసీఆర్కు కాంగ్రెస్కే రెండింటికి పోటీ ఉంటుంది. కానీ షబీరాలు వేసే కొంత సింపతి ఉంటుండే, కానీ అనవసరంగా హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంది అది తప్పు నిర్ణయం తప్ప. ఈ కొడంగల్లో అతను వేసుకొని షబీరాలు ఇక్కడ వేసినా కానీ కొన్ని ఓట్లు షబీరాలకి పడుతుండే సింపతిగా. షబీరాలు కూడా చేసిన పనులు బాగానే ఉన్నాయి, ఆయన కూడా చాలా బాగానే చేసిండు. కామెడీలో రోడ్స్ కానీ అవన్నీ కానీ ఆయన చేసిన మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చుకోవడం కానీ ఆయన కూడా బాగానే చేసిండు. అతను కూడా మంచి క్యాండిడేటే, కానీ సీఎం క్యాండిడేట్ కాబట్టి అతన్ని గెలిపించుకోవడం మా బాధ్యత ఇక్కడ. నమస్తే సార్, మీ పేరు? రాజు అండి. మీది లోకల్ కామారెడ్డి అండి? కామారెడ్డి. ఇక్కడ మీరు వర్క్ ఏం చేస్తారండి? బిజినెస్ అండి. బిజినెస్. ఎలా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ లోకల్? ఇప్పటికైతే బాగానే ఉంది. గంప గోవర్ధన్ గారి పనితనం ఎలా ఉందంట? వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వచ్చినాయి? వచ్చాయండి. ఎట్లా కేసీఆర్ గారు పోటీ చేస్తారుగా కామారెడ్డిలో, ఎలా ఉంటుంది? అవును, చేస్తాడు, వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. ఎలా ఉంది? బీజేపీ బీఆర్ఎస్ ఉందా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందండి పోటీ? ఉంది, రెండు కూడా ఉన్నాయి. దానికి ఎందుకు కామారెడ్డి మీద ప్రేమ ఎందుకు కేసీఆర్ ఇక్కడ పోటీ చేయడానికి? అది మనకి తెలియదండి. ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ లోకల్గా జనాలు ఏమనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ మీరు? అది ఎవరి పార్టీ వాళ్ళది. అంటే మెజార్టీ ఏది వస్తుందంట? మెజార్టీ ఏమో టీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది. మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్కి? ఉంది. థ్యాంక్ యూ.